హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఈ వీడియోలో ఇప్పుడు నేను ఒక్కదాన్నే చెబుతున్నానండి. ఫస్ట్ బాగున్నారా అని గుర్తుపెట్టుకోండి. మిగతా ముగ్గురు చాలా బిజీగా ఉన్నారు, నేనే ఖాళీగా ఉన్నా. నా కొడుకు ఫంక్షన్లో నేను ఖాళీగా ఉన్నా. ఇది కాటేజ్ అండి. సో ఇందులోనే స్టార్ట్ చేయటం బెటర్. స్టార్ట్ చేస్తే బయట అస్సలు ఖాళీ లేదు. ఎందుకంటే సొంత ఫంక్షన్కి లేటుగా వచ్చే పర్సన్ ఎవరు ఉండరు కదా. మేము లేటు, అందరూ వచ్చి 1.5 hours అయింది. మా ఫంక్షన్కి మేము మాత్రం లేవు. సరే, ఒక విధంగా వాళ్ళందరూ పాపం వాళ్ళ బాధ్యతలు ఫుల్ఫిల్ చేశారు. పద్దు వాళ్ళు వీళ్ళు ఫస్ట్ వచ్చారండి. ఫస్ట్ గెస్ట్లు వీళ్ళు. గెస్ట్ అనుకోలేము, ఫ్యామిలీ. సో ఇదండి బయట ప్రపంచం. ఇది ఒక్కసారి నా వెనక చూపిస్తాను వరల్డ్. ఆ లోపలికి వెళ్ళిన కొద్దీ మనకి ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. పెంకుటిల్లు అవన్నీ ఉన్నాయి. అవన్నీ మెల్లగా క్యాప్చర్ చేద్దాం. ఇప్పుడు మా బాబు హల్దీ ఫంక్షన్ అనమాట. స్టార్ట్ చేద్దాం రండి. మేము బ్రేక్ఫాస్ట్ తినలా, 4 లేసి బీభత్సమైన రెడీ అవటం. ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టేసే ఉంటాను కాబట్టి మీరు చూసుంటారు. ఈ డెకరేషన్ వల్ల వ్లాగ్ వల్ల లేట్ అయింది. బిట్టుగాడు వస్తే ఏదైనా కొంచెం బెటర్గా ఉంటుంది ఎంటర్టైన్మెంట్కి. నేను చూస్తా, వాళ్ళు బిజీగా ఉన్నారులేండి. మళ్ళీ కలుద్దాం, ఓకేనా? ఫస్ట్ లవ్ రాఘవా రాఘవా ఇదే నిద్ర. ఏది తినుగోడు ఉండాలి కదా. రిషిక ఉంటే బేబీస్ లవర్ బిట్టు. అక్కడేమో ఇంకో బేబీ ఉంది రిషిక. తిని పాప ఇప్పుడే నిద్రలేసాడు. సడన్ గా దెయ్యాలని ఒకేసారి చూస్తున్నాడు. నేను కాదులే, ఊరుకో. మీకు తెలిసిందే కదా, మదర్ స్వాతి. మా చిన్న వెనక్కి ఏం చేసినా తిరగదు. పావని మా కజిన్ బ్రదర్ వైఫ్. అక్కడ ఒక గ్రూప్ వస్తున్నారు. వాళ్ళని మెల్లగా మనం ఫోకస్ చేద్దాం. విడిగా అలా ఎవరో నడిచిరారు, వాళ్ళని ఒకసారి ఫోకస్ చేద్దాం. దూరం నుంచి చూపిస్తాను. ఎందుకు దూరం నుంచి అన్నానో తెలుసా? మా అక్కకి కెమెరా ఫియర్. దూరం నుంచి కవర్ చేయమంది. ఫస్ట్ అయితే కాళ్ళు చేతులే కవర్ చేయమంది. అక్క నువ్వు అక్కడే ఉండు, దూరం నుంచి తీస్తున్నా. నువ్వు కనిపించినట్టు నా సిస్టర్ అని. అక్క వాళ్ళ పాప. సో అందుకే దూరం నుంచే తీయండి, దగ్గరికి వస్తే తను ఫీల్ అయిపోద్ది. మా పండు నా కజిన్ బ్రదర్. అందరినీ వదిలి పక్క దేశాలు వెళ్లకుండా మేమందరం దేశాలు బట్టి తిరుగుతుంటే తిని ఒక్కడే పేరెంట్స్ కోసం ఇండియాలో ఉండిపోయినాడు. ఆ రీజన్కి చెప్పొచ్చు పండు నిన్ను బిజియెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. మా ఫాదర్ చూసే ఉంటారు కదా, సేమ్ పోలిక కదా. ప్రొసీడ్ అంట. చాలా స్పెషల్ పర్సను. ఈ స్పెషల్ పర్సన్ గురించి సావిత్రి గారని మా మదర్ ఫ్రెండ్ అనమాట. ఆల్మోస్ట్ ఫ్యామిలీ, నా ఎల్డర్ సిస్టర్ టైప్ అనుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో స్పెషల్గా మాట్లాడుకుందాం. ఈవిడ ఈ అవుట్ఫిట్తోనే ఉంటారు, నేను చేంజ్ అయ్యి వస్తాను. అందుకని నెక్స్ట్ వ్లాగ్ అన్నా, ఓకేనా? డీటెయిల్గా చెప్తా ఎందుకు స్పెషల్ పర్సన్ అన్నాను, ఓకేనా? అది ఈ నులక మంచాల ఐడియా నాదేనండి. మా కాలంలో నులక మంచం అంటే ప్రతి ఇంట్లో ఉండేది కదండి. ఇప్పుడు నులక మంచం అంటే బోల్డ్ అని డబ్బులు పెట్టి తెప్పించాల్సి వస్తుంది. పల్లెటూరు అట్మాస్ఫియర్ కోసం ప్లాన్ చేశాను. సరే, మీరు అందరినీ చూసుకుంటా ఉండండి. ఈలోపు నేను కొంచెం బ్రేక్ఫాస్ట్ తినేస్తాను, ఓకేనా?
జరుగుతుంది అనమాట. బిట్టు బాధ అదే, మాతో ఫోటోలు దిగడానికి కూడా రావట్లా, ఇక్కడ రాఘవతో ఆడుకోవాలి. ఇద్దరు గ్రాండ్ పేరెంట్స్ తీసుకెళ్ళి తొట్లో పడేస్తారు. బేసిక్గా అది జరుగుతుంది. చిన్నపిల్లడికి బట్టలు తీసేసి నీళ్ళు పోస్తావా జాను? ఇది బట్టలతో పోసుకుంటారు. వామ్ ఫెసిలిటీస్కి ఏం తక్కువ లేదు. ఒరే మినరల్ వాటర్ అడగరా. వామ్ అంట. ఇక నీకు తడపడమే పని. ఇక్కడ వాళ్ళ అబ్బాయికి చలి పుడుతుందని ఇక్కడ గజగజలు ఆడుతున్నాడు చెమటల్లో కూడా. ఒరే ఎక్కువ నీళ్లు పోసిన వాళ్ళని గుర్తుపెట్టుకోరా. సరే సరే పోయినండి పోయి. అదేదో రివెంజ్ తెచ్చుకుంటున్నట్టుంది. పోయి బేబీస్ ఏడుస్తుంటే అన్నకి నీళ్లు పోద్దాంరా అని తీసుకెళ్తున్నారు. పసిపిల్లలు ఏడు పాపాలంటే బండి మీద నీళ్లు పోయాలి. మేము చిన్నపిల్లలు అప్పటి నుంచి పెంచిన మా నాన్నగారి ఫ్రెండ్ అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే రిలేషన్. 4 generations చూశారు. స్టిల్ టీచింగ్ కదా అంకుల్ మీరు? స్టిల్ టీచింగ్. బాగా ఎంగుకున్నారు కదా నేను అంకుల్ అంటానికి. మా ఫాదర్ కన్నా ఎంగుకున్నారు యాక్చువల్గా. ఎన్ని ఇయర్స్ అయినా మళ్ళీ రిలేషన్ కోసం అసలు పిలవగానే ఇలా వచ్చారు. అది నాన్నగారు కుమార్తెగా పెంచలా కొడుకులుగా పెంచారు. మా ఫాదర్ మమ్మల్ని ఆడపిల్లల్లా పెంచరా మగపిల్లల్లా పెంచారు అంటున్నారు. అందుకేనండి అంటున్నారు హస్బెండ్లు రౌడీలు అంటున్నారు మమ్మల్ని. ఏం కాదు, రండి మీరు కూడా ప్లస్. ఇప్పుడు ఫ్యాషన్ టాక్. మరి ఇంత హడావుల్లో కూడా ఫ్యాషన్ టాక్ చేస్తుంది ఏంటి, పిచ్చిది అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, ఫ్యాషన్ లవర్స్ని. ఓకేనా? ఇప్పుడు ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. ముందు బిట్ట ఇద్దరు అవుట్ఫిట్ల గురించి మాట్లాడుకున్నాము. ఇవి ప్యూర్ కలంకారీ అండి. సో మీ కలంకారీ అంటే తెలిసిందే, న్యాచురల్ కలర్స్తో పాలల్లో ముంచి చేస్తారండి. బేసిక్గా మేము పాల మీద మేగడలాగా వాసన వస్తున్నాం. సో ఇది పాలతో చేసింది కాబట్టి అలా ఉందన్నమాట. ఇది వెండర్స్ దగ్గర ప్రాపర్గా నెయ్యి ఇచ్చి నాకు ఒకళ్ళు ఇచ్చారు, విఎన్ లేబుల్ అని చెప్పేసి. వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. సో విఎన్ లేబుల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ మీకు ఇస్తాను. తన వీణా గారి దగ్గర తీసుకున్నాను ఇది. సో ప్యూర్ కలంకారీ మనకి చేయటానికి కూడా ఆల్మోస్ట్ ఒక 10 daysలో ఇచ్చేసారు తెలుసా. నిజంగా చాలా టైం పట్టుద్ది. నేను చాలా క్విక్గా చెప్పాను, క్విక్గా వచ్చేసింది. సో షార్ట్ టైంలో అయినా ఆవిడ రెడీ చేసి ఇచ్చారు. బిట్టుకి నాకు సేమ్ అనమాట. ఇది మొత్తం డిజైన్ ఎలాంటి ప్యాటర్న్ కావాలన్నా వాళ్ళు ప్రాపర్గా డిజైన్ చేసి ఇస్తారు. రెయిన్ పెయింట్ చేస్తారంట. దానికి చున్నీ అనమాట ఇది. ఇవి స్టెప్స్ విడిగా బయట ఐరన్ చేయించాము. దాని మీద ఏంటంటే బ్లౌజ్కి ఇలా ప్రాపర్గా వర్క్ చేశారు, మగ్గం వర్క్.
సో ఇదంతా తన ఐడియాస్, తన స్టిచ్చింగ్, తన డిజైనింగ్ అండి, ఆ వీణా గారిది. సో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా ఎనీ అవుట్ఫిట్లకి ఎప్పుడైనా సరే ఆవిడని కాంటాక్ట్ అవ్వచ్చు, క్విక్గా చేసిస్తారు. అదైతే నాకు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇది కూడా నా శారీకి ఇలా బార్డర్ మాత్రం ఇలా వచ్చింది మొత్తం. యాక్చువల్గా టసల్స్ ఉండాలి, ఒకటి ఉంది, ఒకటి హడావుడిలో ఊడిపోయింది కూడా, ఒకటే ఉంది. సరే, దీనికి ఏంటంటే ఈ చుట్టూత బార్డర్ ఇలా స్కాలాప్ లాగా వచ్చింది. ఇది కూడా మనకి థిక్ మెటీరియల్తో చేసి పంపించారు, స్టాండ్ బై ఉండేటట్టు కొంచెం నైస్గా. సో ఈ బ్లౌజ్ అంతా కూడా ఆవిడే డిజైన్ చేశారు, కలర్ కాంబో కూడా. ఈ బ్లౌజ్ మొత్తానికి ఇలా వర్క్ చేయించారు. సో ఈ మగ్గం వర్క్లా చేయించారు అన్నమాట బ్లౌజ్ అంతా. మన మెజర్మెంట్స్ వాట్సాప్లో ఇచ్చేస్తే ఆవిడే స్టిచ్ చేయించి పంపించారండి. సర్వీస్ అయితే చాలా బాగుంది అండ్ క్వాలిటీ ఆల్సో వెరీ నైస్ అండ్ ప్యూర్ క్వాలిటీ అనమాట. సో స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది మాకు. యా, నైస్ స్టిచ్చింగ్. సో ఇదన్నమాట అవుట్ఫిట్ గురించి. ఈ జ్యువెలరీ గురించి ఆల్రెడీ నేను అదివరకు నాకు కొన్నిసార్లు చెప్పాను. ఇవి కొత్తగా తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. సో ఇవేమో పాప జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ లాగా అనుకొని తీసుకున్నాం. మేము ఇందాక వేసుకున్న మేకప్ లుక్ లేదు. నేను ఇంత ఎక్కువసేపు ఇక్కడ వేడిలో చేయలేకపోతున్నానండి, హైలైట్ అయ్యి, అందుకే నేను ఎక్కువ కోఆపరేటివ్గా చేయలేకపోయాను. బట్ అవుట్ఫిట్లు అయితే మాత్రం వీ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ థ్యాంక్స్ టు హర్ అనమాట. సో వీణా గారి డీటెయిల్స్ అంటే విఎల్ లేబుల్ వాళ్ళ డీటెయిల్స్ మొత్తం, ఇన్స్టాగ్రామ్ పేజ్వి మొత్తం డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని పింక్ చేయండి. సో మీకు ఎనీ ఫంక్షన్కి ఎలాంటి క్వాలిటీ కావాలన్నా దే విల్ ప్రిఫర్ అండ్ దే విల్ డిజైన్ ఫర్ యూ అనమాట. సరే అండి, అయితే మళ్ళీ కలుద్దాం ఇంకోసారి ఇంకో వీడియోలో. ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? సబ్స్క్రిప్షన్ గుద్ది, మంచి లైక్ కొట్టి, నైస్ కామెంట్ని మా దాకా అందచేయండి. దీని కష్టపడుతుందండి, దీని దాకా అందచేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.